మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన పేరు చెన్నారెడ్డి. హీఈస్ నేటివ్ ఆఫ్ బుకరాయి సముద్రం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇమీడియట్గా నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారంటనే మన ఫోర్స్ వెళ్ళి మన సిబ్బంది వెళ్ళి బాడీని దింపి తదుపరి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. దానిపైన మనం కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇన్క్వెస్ట్ చేపించడము, పిఎంఈ చేపించడము, పిఎంఈ తర్వాత వాళ్ళ సిఆర్పిఎఫ్ లాంఛనాల ప్రకారం వాళ్ళ ఊరికి పంపించేసి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం 174 దీని కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్ మనము సిడిఆర్స్ అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇప్పటివరకు అయితే మనకి అనిపించింది ఏంటంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. సో అదేంటనేది మనకు కొంచెం సిడిఆర్స్ అది ఇది పెట్టడం వల్ల ఎవరితో కాంటాక్ట్స్ మాట్లాడేవాడు, ఏం ఇష్యూస్ అనేది మనకి తర్వాత తెలియడం అయితే జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా మనం చూసినట్టయితే ఏం లేదు. ఒక హోమ్ లోన్ ఎప్పుడో తీసుకొని ఉన్నాడు 5 lakhs. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి ఆర్థిక సమస్య కూడా లేనట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియాలంటే మనము దీంట్లో సిడిఆర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని యాంగిల్స్లో వెరిఫై చేసి మెరిట్స్ ఎలా ఉంటే అలా ఫైనలైజ్ చేస్తాం కేసు రేపు. దాని గురించి లీవ్ అయితే ఇందాక వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బాగా డిసిప్లిన్గా ఉంటాడు, ఏం ఇష్యూస్ లేవు. హాలిడేస్ కూడా ఎప్పుడైనా కావాలన్నా కూడా రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళనే చెప్పారు. ఇందాక సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే మాటే చెప్పారు. లీవ్స్ గురించి ఎటువంటి ఇష్యూ కూడా ఏం లేదని చెప్పారు. డిసిప్లిన్గా ఎట్లా ఉంటాడంటే నో ఇష్యూస్, నో డిసిప్లినరీ ఇష్యూస్ కానీ ఏమి కూడా తన పైన లేవు. ఉన్న రోజులు కూడా బాగా డిసిప్లిన్గానే వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. తెలియడం లేదు మాకు అబ్బాయి ఎందువల్ల చేసుకున్నాడు సూసైడ్ అనేది కానీ మాకు తెలియడం లేదు. ఫోన్ చేయాలన్నా కానీ బిజీగా ఉంటాను, నాకు ఫోన్ చేసి కుదరదు నాకు అంటాడు. మేము చేసినా కానీ ఫోను వాడు చిన్నప్పటి నుండి చూసుకున్నాం సార్. మా అన్నోళ్ళు మేమే సాగినాం. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అట్లే సూసైడ్ చేసుకున్నారు. అది ఎందువల్ల జరిగింది అనేది మాకే అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చినాక. దాంతో ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. ఇంటి దగ్గర బాగా ఉంది, అట్లేం ఇబ్బందులు ఏం లేవు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బాగుంటారు, అట్లేం ఇబ్బంది ఏం లేదు, బాగుంటారు వాళ్ళు. కానీ ఎందువల్ల జరిగిందనేది మాకు నిన్న కానీ ఇక్కడ పార్టీ చేసుకున్నారంట అక్కడ ఆయన అంత పార్టీ చేసుకొని బాగా వచ్చినారంట, ఎంజాయ్గా వచ్చినారంట. మరి వచ్చి టీ తాగినారంట. ఇంచేపు ఆడ గ్రౌండ్ లో ఫోన్ లో మాట్లాడినాడంట. అన్ని జరిగినాయి. వీళ్ళు టీ తాగేకి వచ్చేదానికి 10 నిమిషాల్లోనే జరిగిపోయింది ఇదంతా. ఏం జరిగింది అనేది మాకు అర్థం కాలే. 10 నిమిషాల్లో రూమ్ లో పోతానే 10 నిమిషాల్లోనే వాళ్ళు మళ్ళీ టీ తాగిపోయేదానికే జరిగింది. మాకు ఏమనేది అర్థం కావటం లేదు. ఇది అదేం చెప్పలేమంటే డ్యూటీలో బిజీగా ఉన్నానంటాండి అంతే. మేము ఫోన్ చేసినా బిజీగా ఉన్నానంటాండి అంతే. అంతకంటే ఏం చెప్పలే. ఒత్తిడి అనేది ఊరికి 5 నెలల ముందు వచ్చినాడు. ఇప్పుడు రమ్మంటే డెలివరీ టైంకి వస్తాను, ఇప్పుడు వచ్చే కుదరదు నాకు, డెలివరీ టైంకి వస్తాను, రేపు నెల 5వ తేదీ డెలివరీ టైం ఇచ్చినారు కదా అప్పుడు వస్తాను, ఇప్పుడు వచ్చే కుదరదు నాకు అన్నాడు. భార్య ప్రెగ్నెంట్, ఆమెకు ఇప్పుడు 9 నెలలు. రేపు నెల ఇచ్చినారు డేట్, ఆ డేట్కి అయితే వస్తాను, ఈ డేట్ లో రాలేను అన్నాడు. రేపు శ్రీమంతానికి కానీ రమ్మంటే రాలేను నేను అన్నాడు. రేపే శ్రీమంతం పెట్టుకొనింది. అన్ని తెలుసు అన్న, రేత్రి నైట్ తెలుసు. అన్ని చెప్పినాం అమ్మాయికి కానీ చెప్పినాం. ఏమంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడ వచ్చేకి లేదు. అది అన్న మాకేమనేది మాకైతే క్లూ చిక్కడం లేదన్నా. ఒక్కడే అబ్బాయి అన్న, ఒక్కడే, ఎవరు లేరు. ఇంకా కొడుకు అవుతాడన్నా, అక్క కొడుకు. అవునా, మేమే చేసినాం పెళ్లి. ఆ ఉద్యోగం తెప్పించి తిప్పలవాడి చేసిండేదాన్ని కానీ మా అన్నోళ్ళు మేమే, ఇంకెవరు బయటోళ్ళు ఎవరు చూడలే. అంతా ఒకసారి వెనక్కి వచ్చిందా కానీ అబ్బాయి రాజస్థాన్ ఉంటే మళ్ళా మేము రాజస్థాన్ పోయి తిప్పలవాడి మళ్ళా కానీ తెప్పించినాం అబ్బాయికి జాబ్ వెనక్కి వచ్చినా కానీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.